మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి అతి శ్రేష్టమైన నామంలో ఈ 7వ మాసం 3వ ఆదివారపు ఆరాధనలో పాలుపంపులు పొందిన దేవుని బిడ్డలైన మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. దేవుడు ఇంతవరకు మనలను మన కుటుంబాలను కంచెవేసి కాపాడి ఆయన సజీవమైన రెక్కల నీడలు భద్రపరిచిన దేవునికి ఒక్క క్షణం అందరూ 2 చేతులైతే దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున మనం ఆలోచించాల్సిన మాట ఏంటంటే, ఉపవాస ప్రార్థనలు మనం చేసుకుంటాం, ప్రతిరోజు ఉంటాం. కానీ ఉపవాస ప్రార్థనలు మనం అలవాటుగాను ఆచారంగాను చేసేవారిగా కాక ఆయనతో కలుసుకొని ఆయనను నిత్యము కూడా మహిమపరిచే విధంగా మన ఉపవాస ప్రార్థన మార్చబడునుగాక. గడిచిన 3 వారాలు ఒక మాటను వింటూ వచ్చాం. యాకోబు దేవుని మందిరము, యెహోవా పర్వతం. అసలు మందిరంలో ఏముంది, పర్వతం అనుభవాల్లో ఏముందని ఒక్కొక్కటిగా ధ్యానం చేస్తూ వచ్చాం. యాకోబు దేవుని మందిరానికి వస్తే అనుభవాలు వేరేగా ఉంటాయి. పర్వతం ఎక్కేవారి అనుభవాలు ఒక రకంగా మార్చబడతాయి. అది లోక సంబంధమైనటువంటి మనసు కాక ఆత్మ సంబంధమైన మనసుగా మార్చబడుతుందని ఇవన్నీ కూడా మనం ధ్యానం చేస్తే, ఆ పర్వతపు అనుభవంలోకి మనం వస్తే, ఆ పర్వతాన్ని మనం ఎక్కితే మొదటిదిగా ఏం చేస్తాడని విన్నామంటే, దేవుడు మరణాన్ని ఆయన రింగివేసి మనకి జీవాన్ని ప్రసాదిస్తాడు. రెండవది, మన బాష్ప బిందువులను ఆయన తుడుస్తాడు. మూడవది, ప్రతిరోజు కూడా మనము ఆయన సన్నిధిలోకి మనం అక్కడికి వెళ్ళిన తర్వాత బాష్ప బిందువులు తొడగడమే కాక మనకి ఎప్పుడు కూడా నిందలు అవమానాలు లేనివారు అంటూ ఉండం. తెల్లారు లేచిందా ఎవరో ఒకరి ద్వారా నిందో అవమానమో ఏదో ఒక వేదన ఎదురవుతూనే ఉంటాయి. ఇవి మనుషులు మన కన్నీరు తొడకపోయినా మనుషుల ద్వారా వచ్చే నిందలన్నిటిని కూడా దేవుడే తొలగించి కార్యాలు జరిగించునుగాక. ఇంకా పర్వత అనుభవంలోకి వెళ్తే ఏం జరుగుతుందో గడిచిన వారు విన్నది ఏంటంటే, ఆయన మార్గాల విషయమే మనకు బోధిస్తాడు. ఎలా మనం జీవించాలో, ఎలా మనం నడిపించబడాలో బోధించి వాక్యాన్ని ప్రకటిస్తాడు. ఆ వాక్యము ద్వారా మన జీవితాలు మనము సరి చేసుకుందుము గాక. ఆ పర్వతానికి ఎవరైతే వస్తారో వారినంట దేవదారు వృక్షంగా చేసేదానికి ముందే ఒక కొమ్మగా నాటుతాడు. ఆమెన్ చెప్పండి. దేవుని సందులో ఒక కొమ్మగా ఆయన నాటితే, నాటిన ఆ కొమ్మంట కొండలు పాకుతుంది, విస్తరిస్తుంది, పర్వతాలు ఎక్కుతుంది. అది గుబురుగా మార్చబడి అనేకులకు ఆశ్రయంగా మ్రాను ఆ కొమ్మ మార్చబడునుగాక. మనమందరం మనకు దీవెనకరంగా ఉండడం కాదు, మనం అనేకులను ఆత్మీయతలో నిలబెట్టేవారిగా, స్థిరపరిచేవారిగా, దేవునిలో ఎదిగేవారిగా మనందరిని దేవుడు నిలబెట్టునుగాక. మనమందరం కూడా ఎలా ఉండాలో తెలుసా? అనేకులకు ఆశ్రయంగా. ఆ కొమ్మ విస్తరించి అభివృద్ధి చెందితే దాని మీద పక్షులు వచ్చి గూళ్ళు కట్టుకుంటున్నాయి అంట. దాని మీద అనేకులు సేద తీరుతున్నారు. ఆ కొమ్మ నీడని ఎంతమంది ఎండ నుంచి తప్పించబడ్డానికి నీడకి ఆశ్రయంగా మార్చబడతారు. ఈ రోజున మన జీవితాల్లో అట్టి అనుభవాలు దేవుడు మన కొరకు దయచేయునుగాక. ఈ రోజున ఒక చిన్న మాటను మనం ధ్యానం చేద్దాం. సమయం చాలా అయింది కనుక కొద్దిసేపు మనం క్లుప్తంగా ఒక మాటను ధ్యానం చేద్దాం. చూడండి, యెషయా గ్రంథం 54వ అధ్యాయం 17వ వచనంలో రాయబడిన మాటని మనం చదువుకొని ధ్యానం చేసుకుందాం. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము, అందరూ ఆమేన్ చెప్పండి. ఆమేన్. మన జీవితంలో ఏ ఆయుధం మనకు విరోధంగా రూపింపబడుతున్నా, ఎటువంటి ఆయుధం మనకు విరోధంగా రూపింపబడుతుంది? లోకంలో మనకు ఎదురవుతున్న పరిస్థితులు వేరే ఒకరి గురించి అని చెప్పడం కాదు, కానీ మనలో ఉన్న బలహీనతే మనకు విరోధంగా ఉంది. మనలో ఉన్నటువంటి అవిశ్వాసమే మనకు విరోధంగా ఉంది. మనలో ఉన్నటువంటి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయలేని తత్వమే మనకు విరోధంగా ఉంది. కానీ ఈ రోజు నుంచి ఏది విరోధంగా ఉన్నాయి? ఆర్థిక ఇబ్బందులు విరోధంగా ఉన్నా, అవస్థలు విరోధంగా ఉన్నా, అప్పులు విరోధంగా ఉన్నా, ప్రతి విషయంలో మనం కష్టపడుతున్నాం, కలిసి రావట్లేదు, ఒక విరోధంగా ఉన్నా, మందులు మింగుతున్నాం, ఆరోగ్యం కలగట్లేదు, ఒక విరోధంగా ఉన్నా, ఈ రోజున దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఈ వాగ్దానం ఒక్కటి మీరు చేతబట్టుకొని వెళ్ళండి. నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు, వర్ధిల్లదు, వర్ధిల్లదు. వర్ధిల్లకుండా దేవుడే మనలను, మన ఆత్మీయ జీవితాన్ని దేవుడు వర్ధిల్ల చేయునుగాక. విరోధంగా శత్రువు వచ్చాడా? విరోధంగా ఆలోచనలు వచ్చాయా? విరోధంగా శత్రు పన్నాగాలు వచ్చాయా? అవన్నీ కూడా దేవుడు కొట్టివేసి
నవనూతనమైన మార్గాల్లో దేవుడు మనల్ని నడిపించునుగాక. ఇంతవరకు మనం అనుకుంటాం, ఏమండి ఏ పని చేసినా నేను విరోధం అయిపోతున్నానండి, ఎంత మంచి చేశానండి వాళ్ళకి, ఎంత మేలు చేశానండి వాళ్ళకి, విరోధం అయిపోతున్నామండి. చాలామంది అంటారు కదా, డబ్బులు అప్పు ఇచ్చి విరోధం అయ్యామని, ఎవరికో పెళ్లి సంబంధం చూసి విరోధం అయ్యామని. ఈ లోకంలో ఎన్నో విరోధాలు ఉన్నాయి, కానీ వాటన్నిటి గురించి ఇప్పుడు మనం ధ్యానం చేయట్లేదు. కానీ ఆత్మ సంబంధంగా మన విరోధి ఎవరు? అపవాది మన విరోధి. వాడు ఎన్నో రీతులుగా కుయుక్తులు పన్నుతాడు, ఎన్నో రీతులుగా కుటుంబాల్లో కలతలు రేపాలని, మాట కలవకుండా చేయాలని, కలిసి రాకుండా చేయాలని, కష్టపడింది నిలవకుండా చేయాలని ఎన్నో ప్రయత్నాలు వాడు చేస్తున్నాడు విరోధి. ఈ రోజున ఆ విరోధి ఆలోచనలు కానీ, ఆ విరోధి తంత్రాలు కానీ, ఆ విరోధి కుయుక్తులు కానీ, ఆ విరోధి ఆలోచనలు చేసే ప్రయత్నాలు కానీ ఏది కూడా మన మీద రూపింపబడకుండా దేవుడే తన బాహువుని మన కొరకు చాపునుగాక. ఆయన మన జీవితాల్లో రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లకుండా చేయడానికి ఏం చేస్తాడో మూడు విషయాలు క్లుప్తంగా నేను ఒక 20 నిమిషాల్లో ముగించేస్తాను. చూడండి, మొదటి మాట రాజుల రెండవ గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం నుంచి 17వ వచనం వరకు రాయబడిన చరిత్రలో ఒక్క మాటను మీరు చదవండి. 8వ వచనం చదవండి. సిరియా రాజు ఇశ్రాయేలుతో యుద్ధము చేయవలనని కోరి తన సేవకులతో ఆలోచన చేసి ఫలాని స్థలమందు మన దండు పేట ఉంచుదమని చెప్పెను. అయితే ఆ దైవజనుడు ఇశ్రాయేలు రాజునకు వర్తమానము పంపి, ఫలానా స్థలమునకు నీవు పోవద్దు, అచ్చటికి సిరియనులు వచ్చి దిగి ఉన్నారని తెలియజేశాడు. అందరూ ఆమేన్ చెప్పండి. ఈ రోజున ఈ మొదటి మాటలో మనం ధ్యానం చేసే ఒక ఉన్నతమైన విశేషమైనటువంటి కృప కలిగిన మాట ఏంటంటే, మనము దేవుని సన్నిధిలోకి వస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం, దేవుని సన్నిధిలోకి వస్తున్నాం, ఆరాధన చేస్తున్నాం, దేవుని సన్నిధిలోకి వస్తున్నాం, ఆయన సన్నిధిలో ఆయన నామాన్ని మహిమపరుచుకొని వెళ్తున్నాం, వారమంతా కృప కొరకు ప్రార్థన చేసుకుంటున్నాం, ఆయన సన్నిధిలో ఉన్న ఈవులు, ఆయన సన్నిధిలో ఉన్న దీవెనలు మనం పొందుకోవాలని ఆశపడుతున్నాం, తప్పు కాదు. ఆయన ఇచ్చిన వాగ్దానాలు మనం స్వతంత్రించుకోవాలని కోరుకోవడం తప్పు కాదు. అదే రీతిగా ఈ దినాన మనతో దేవుడు ఒక వాగ్దానపూర్వకంగా మాట్లాడే మాట ఏంటంటే, నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధము, అందరు చెప్పాలి, వర్ధిల్లదు. ఎందుకనయ్యా, ఎందుకని వర్ధిల్లదు? ఎందుకని ఆయుధం వర్ధిల్లకుండా దేవుడు చేస్తాడంటే 3 విషయాలు మనం చేయాలి. ఈ 3 విషయాలు మనం చేస్తే విరోధంగా రూపించబడిన ఆయుధాలు వర్ధిల్లకుండా, సాతాను వాడి తంత్రాలు మన మీద పని చేయకుండా, అపవాది వాడి కుయుక్తి మన మీద ఎలుబడి చేయకోకుండా మనము ప్రతిరోజు వర్ధిల్లే వారిగా ఉండాలి. లోకంలో అంటారు కదా, వర్ధిల్లాలి, కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి, ఈ లోకంలో చాలా ఉంటాయి. కానీ మనం ఆత్మీయ జీవితంలో వర్ధిల్లే వారిగా మనం స్థిరపరచబడుదుముగాక. మనం ఆధ్యాత్మికంగా, ఆరోగ్యపరంగా, అన్ని విషయాల్లో ఆత్మీయంగా వర్ధిల్లే వారిగా దేవుడే మనల్ని నిలబెట్టునుగాక. అలా నిలబెట్టాలంటే మొదటి మాట మనం ధ్యానం చేస్తున్నాం. అదేంటంటే, సిరియా దేశం నుంచి వచ్చిన ఒక రాజు ఇశ్రాయేలీలతో యుద్ధం చేయాలని ఫలానా స్థలంలో దిగాడు. అక్కడ దిగి అనుకుంటున్నాడు, ఇశ్రాయేల్ రాజు ఇటు వస్తాడు. ఇశ్రాయేల్ రాజు రాగానే ఇశ్రాయేల్ రాజుని తన సైన్యాన్ని హతం చేసేద్దాం. అతను వచ్చే మార్గం మనం కాపు కాసుకొని ఉన్నాం కదా, అతని దగ్గర అంత బలగం లేదు, అతని దగ్గర అంత సైన్యం లేదు, అతని దగ్గర అన్ని ఆయుధాలు కూడా లేవు. మనకు ఊరికినే చిక్కుతాడు, మనం జయం పొందొచ్చు, ఆ దేశాన్ని మనం సొంతం చేసుకోవచ్చు. ఇశ్రాయేల్ రాజుని చంపుదాం, ఇశ్రాయేల్ రాజు లేకుండా చేద్దాం, ఇశ్రాయేల్ రాజు అనే ఇక మాట వినబడుకోకుండా సిరియా సైన్యం జెండా ఎగరవేద్దాం అని అనుకొని, సిరియా దేశపు రాజు ఫలానా స్థలమందు కాపు కాసి ఉన్నాడు, తన దండుతో కాపు కాశాడు, తన సైన్యంతో. ఇశ్రాయేల్ రాజు యుద్ధానికి బయలుదేరదాం, యుద్ధానికి వెళదాం అని సిద్ధపడుతూ ఉండగా వెంటనే కబురు వచ్చింది. ఎక్కడి నుంచి? దైవజనుడి దగ్గర నుంచి ఒక కబురు వచ్చింది. దైవజనుడి దగ్గర నుంచి ఏమైనా కబురు వచ్చింది తెలుసా? ఇశ్రాయేలు రాజా, నీవు ఫలానా దిక్కును వెళ్ళొద్దు, ఆ దిక్కును నీవు వెళితే
ఆ మార్గంలో నువ్వు వెళితే సిరియా సైన్యం కాపు కాసుకొని ఉన్నారు, నీకు ప్రమాదం. విరోధంగా రూపించబడిన ఆయుధం అక్కడ ఉంది, విరోధంగా రూపించబడిన శత్రువు అక్కడ ఉన్నాడు, విరోధంగా ఆలోచన చేసేటువంటి కుయుక్తులు కలిగిన ప్రయత్నాలు చేయగలిగిన వ్యక్తులు అక్కడ ఉన్నారు. నీకు, నీ సైన్యానికి, నీ రాజ్యానికి, నీ ప్రజలకు ప్రమాదం పొంచి ఉంది, నీవు ఆ మార్గాన్ని వెళ్ళొద్దు అని చెప్పాడండి. చెప్పగానే అక్కడి నుంచి ఆ మార్గాన్ని వెళ్ళకోకుండా ఇశ్రాయేలు రాజు దైవజనుడు చెప్పిన హెచ్చరికను బట్టి ఆ స్థలం నుంచి మార్చబడ్డాడు. ఇంతలో ఇశ్రాయేల్ రాజుకి ఒక ఆలోచన వచ్చి, సిరియా రాజుకి ఒక ఆలోచన వచ్చింది. కల్లోల పడుతున్నాడు రాయబడి ఉంటుంది అక్కడ 11వ వచనంలో. సిరియా రాజు కల్లోల పడి అక్కడున్న వాళ్ళందరినీ పిలిచాడంట. రే, ఎవరెవరు ఉన్నారు, అందరు ఇటు రండి, సైనికులు బృందం అంతా ఇక్కడ రండి అని పిలిచి, మనలో ఎవరో ఒక గూఢాచారి ఉన్నాడు, ఎవరో చెప్పండి. మనలో ఒక గూఢాచారి ఉన్నాడు, మన విషయాలన్నీ శత్రువులకు మోస్తున్నాడు. మనం ఎక్కడ యుద్ధానికి వెళ్తున్నామో, ఎక్కడ జయాన్ని పొందుదామని మనం ప్రయత్నాలు చేస్తున్నామో, మన ఆలోచనలు మనకన్నా ముందుగా మన శత్రువులకు ఎవర్రా పంపిస్తుంది అని చెప్పి అడుగుతూ ఉంటుంటే అక్కడికి వచ్చిన ఒక వ్యక్తి అంటాడు, అయ్యా, మనలో ఎవ్వరు అలాంటి వాళ్ళు లేరు, మేమందరం నీ ఉప్పు తిన్నవాళ్ళం, నీ దగ్గర నమ్మకంగా పనిచేస్తున్న వాళ్ళం, నీవు చెప్పినట్టుగా నీ చెప్పు చేతులు ఉన్నవాళ్ళం. ఎవ్వరం కానీ ఇక్కడి నుంచి ఏ తాకీదులు కానీ, ఇక్కడి నుంచి ఏ రకమైనటువంటి పత్రాలు కానీ ఆ రాజుకు పంపించి మీరు ఫలానా చోట ఉన్నారని మేము ఎక్కడ ఎవరికి వివరించలా. అయితే ఒక్క మాట చెప్తాను వినండి. మనం అంతరంగంలో మాట్లాడుకునే మాటలు, మనం హృదయంలో ఆలోచించుకునే ఆలోచనలు, మనం సభలో కూడుకొని మాట్లాడుకుంటున్నామే రాజ్యసభలో, ఈ మాటలన్నిటినీ కూడా అక్కడ ఉన్నటువంటి రాజుకు తెలియచేయగలిగినటువంటి ఒక సేవకుడు ఉన్నాడు. హల్లెలూయా. అక్కడ ఒక దైవజనుడు ఉన్నాడయ్యా. నీవు అంతరంగంలో అనుకుంటావో, అంతఃపురంలో అనుకుంటావో, సభలో అనుకుంటావో, మనసులో అనుకుంటావో, నీవు ఏది అనుకున్నా వాటన్నిటినీ కూడా అక్కడ గ్రహించగలిగిన, అక్కడ తెలుసుకోగలిగిన దైవాత్మ పూర్ణుడైనటువంటి దైవజనుడు ఉన్నాడు. ఆ దైవజనుడే మొత్తం అంతా చేరవేస్తున్నాడు అని చెప్పాడండి. ఈ 17 వచ్చిన వరకు మీరు ఇంటికి వెళ్ళాక 8వ వచనం నుంచి 17 వచనం చదవండి. మొదటి మాట మీకు అర్థమవుతుంది. అది చెప్పగానే వెంటనే రాజు అన్నాడంట, వెళ్ళి ఆ దైవజనుడిని చుట్టుముట్టండి, ఆ దైవజనుడిని చుట్టుముట్టి నా దగ్గరికి ఈడ్చుకురండి అని చెప్పాడండి. రాజు చెప్తే ఏమవుతుందండి, వెంటనే ప్రయాణం చేస్తారుగా. వచ్చారు. అక్కడ చదవండి ఒకసారి మాట, 14 వచనం చదవండి. కాబట్టి రాజు అచ్చటికి గుర్రములను, రథములను, గొప్ప సైన్యమును పంపెను. వారు రాత్రివేళ వచ్చి, వినండి, శత్రువు ఎప్పుడు వస్తాడు? పగటి వేళ రాలేడు. దొంగతనం చేసేవాడు ఎప్పుడు వస్తాడు? పగటి వేళ రాలేడు. పగలంతా శుభ్రంగా పడుకుంటాడు, రాత్రి వాడి ప్రయాణం మొదలు పెడతాడు. వాడి ప్రయాణం మొదలుపెట్టి ఏ ఇంటి మీదకి వెళదాం, ఏ వ్యక్తి మీదకి వెళదాం, ఎవరిని దోచుకుందాం, ఎవరిని ఆత్మీయతలు పడగొడదాం, ఎవరిని ప్రార్థన జీవితం లేకుండా పతనం చేద్దాం అని వాడు ఎన్నో ప్రయత్నాలు చేయడానికి వాడికి సమయం ఏంటంటే రాత్రి. అందుకే కదా కీర్తనలో మాట్లాడుతుంది, రాత్రి వేళ కలుగు భయమునకైనా బాణమునకైనా చీకటిలో సంచరించే, చీకటిలో ఏముంటుందంట? తెగులు. రాత్రి వేళ ఏముంటుంది? భయం. ఎవరైనా భయపడతారంటే రాత్రిపూటే. నీడను చూసైనా భయపడతారు, ఎదుటిన్న వ్యక్తి వస్తున్న చూసినా భయపడతారు, ఎవరో అంత దూరం చప్పుడు వినపడితే అది చూసి భయపడతారు. అదేవిధంగా ఇక్కడ జరిగిన చరిత్రలో మనం వింటున్న మాట ఏంటంటే, సిరియా దేశపు సైన్యం ఒక ప్రవక్తని పట్టుకోవడానికి, ఒక దైవజనుని పట్టుకోవడానికి గుర్రాలతో వచ్చారు, రథాలతో వచ్చారు, సైన్యంతో వచ్చి ఆయన దోతానులో ఉంటే ఆ కొండ ప్రాంతమంతా కమ్మేశారు. కమ్మేస్తే దైవజనుడికి ఇవన్నీ తెలుసు, గ్రహించగలిగిన జ్ఞానం ఉంది, దైవాత్మ కలిగిన కృప ఉంది. అయితే ఏమి భయపడకోకుండా మౌనంగా ఉన్నాడు. ఇంతకు ఎవరు భయపడ్డారు? తెల్లవారుతూ ఉండగా అతను వ్యక్తి లేచాడు, పనివాడు లేవడంతోనే దేవానికి వందనాలు అని చేతులు ఎత్తబోయి ఉంటాడేమో. చుట్టూ చూస్తే సైన్యం కనబడుతుంది, సిరియా గుర్రాలు కనబడుతున్నాయి, సిరియా రథాలు కనబడుతున్నాయి, సిరియా ప్రజలు సైన్యం కనబడుతుంది. వెంటనే భయపడిపోయి ఏమన్నాడు ఒకసారి చూడండి, లోపలికి వచ్చి, అయ్యా దైవజనుడా, ప్రవక్త, నా ఏలినవాడా, ఇప్పుడు మనం ఏం చేస్తాం? ఈ పరిస్థితి వచ్చింది, మనం ఏం చేస్తాం?
విరోధు చుట్టుముట్టాడు, మనం ఏం చేస్తాం? అనారోగ్యం చుట్టుముట్టింది, మనం ఏం చేస్తాం? ఆర్థిక ఇబ్బందులు మన మీదకి వచ్చి పడుతున్నాయి, మనం ఏం చేస్తాం? అప్పులు తీరట్లా, మనం ఏం చేస్తాం? సమస్యలు పోవట్లా, ఇప్పుడు మనం ఏం చేస్తాం? దైవజనుడా ఇప్పుడు ఏం చేస్తాం అని అడగగానే అప్పుడు దైవజనుడు అంటున్నాడండి, భయపడవద్దు. ఆమె చెప్పండి. ఏ విషయంలో భయపడుతున్నారు? రోగం ముదిరిందని భయపడుతున్నారా? కన్నీరు తుడిచేవారు లేరని భయపడుతున్నారా? కష్టాలు తీరట్లేదని భయపడుతున్నారా? ఇంతకాలం భక్తి చేశానండి, ఏమైపోయింది నా భక్తి? ఏమైపోయింది నా ప్రార్థన? ఏమైపోయింది నా పరిచర్య? ఏమైపోయింది నా ఆత్మీయ జీవితం అని అనుకుని ఒకవేళ భయపడుతున్నారా? ఈ మధ్యాహ్న కాల వేళ మన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని దర్శిస్తున్నాడు. ఏ విరోధంగా రూపించబడిన ఆయుధం కూడా ఇక మీదట నీ మీద కానీ, నీ కుటుంబం మీద కానీ, నీ బిడ్డల మీద కానీ, నీ కలిగిన సమస్తం మీదగా కానీ పని చేయడానికి వీలు లేకుండా, వాడి ఆయుధాలు వర్ధిల్లకుండా వాడి ఆయుధాలన్నిటిని దేవుడు నిరాయుధాలుగా చేయబోతున్నాడు. ఆమె చెప్పండి. భయపడొద్దు. చుట్టూ సిరియా గుర్రాలు కనపడినా భయపడొద్దు. చుట్టూ సిరియా సైన్యం కనపడినా భయపడొద్దు. చుట్టూ సిరియా రథాలు కనపడ్డాయా? రథం ఎంత? ఐగుప్తు రథాలు ఏమయ్యాయి? ఎర్ర సముద్రంలో కొట్టుకుంటూ పోయాయి. ఈ రోజున భయపెట్టే ప్రతి శత్రు సైన్యమైనా, భయపెట్టే ప్రతి సిరియా గుర్రమైనా, భయపెట్టే ప్రతి సిరియా రథాలైనా యేసు నామములో అవన్నీ కూడా కొట్టివేయబడునుగాక. ప్రతి భయాలు తొలగించబడి విరోధంగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లకుండా దేవుడే మన పక్షాన యుద్ధము చేయునుగాక. వెంటనే దైవజనుడు ఏమన్నాడు తెలుసా? భయపడొద్దు. ఎందుకు భయం? రోగం తగ్గదనా భయం? కరువు తీరదనా భయం? కన్నీళ్లు తొడవచ్చబడబనా భయం? అసలు భయపడాల్సిన పని లేదు. ఎందుకో తెలుసా? నువ్వు మామూలు నేత్రాలతో చూస్తున్నావు, మామూలు కన్నులతో చూస్తున్నావు. సిరియా సైన్యం కనబడింది. మామూలు కన్నులతో చూస్తున్నావు. సిరియా గుర్రాలు కనబడుతున్నాయి, సిరియా రథాలు కనబడుతున్నాయి. ఇప్పుడు నేను ఒక పని చేస్తా, ఒక్కసారి కళ్ళు మూసుకో అని ప్రార్థన చేశాడు. ఆ కళ్ళు మీద చేతుల నుంచి ప్రార్థన చేయగా, చదవండి. యెహోవా నీ బలమును, నీ ప్రభావమును, నీ మహిమను చూసే విధంగా వీడి కళ్ళు తెరువయ్యా. ఆమె చెప్పండి. ఈ రోజున మనం సమస్యను చూసి భయపడుతున్నాం, శత్రువును చూసి భయపడుతున్నాం, ఇబ్బందులను చూసి భయపడుతున్నాం, బలహీనతలను చూసి భయపడుతున్నాం. మనము కళ్ళు మూయబడిన వారిగా ఉన్నాం. అంటే ఆత్మీయ నేత్రాలు వెలిగించబడాలి. ఆత్మీయ నేత్రాలతో మనం చూస్తే, ఆత్మీయ నేత్రాలతో మనం కనుక గ్రహించగలిగితే మనకు సిరియా సైన్యం కనపడిన భయం ఉండదు, సిరియా రథాలు కనపడిన భయం ఉండదు, సిరియా గుర్రాలు కనపడిన మనం భయపడాల్సిన పని లేదు. ఎప్పుడైతే ఆ ఎలీషా ప్రార్థన చేయడం మొదలుపెట్టాడో వాడి కళ్ళు తెరిచి చూస్తున్నాడు. ఇప్పుడు చదవండి. తెరవ చేసెను కనుక. అందరు చప్పట్లు కొడుతూ మహింపరచండి. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం అని చెప్పండి. ఈ రోజున ఎలీషా చుట్టూ, ఆ పర్వతం చుట్టూ ఏమున్నాయి? అగ్ని గుర్రములు, అగ్ని రథములు, వారి చుట్టూ దేవదూతల సైన్యం నిలబడింది. హల్లెలూయా. ఈ రోజున మనం ఎవరు? అనామకులం కాదు. ఈరోజు మనం ఎవరో ఏదోలేండి భక్తి చేస్తున్నాం, ఏదోలేండి ఒక పూటెళ్ళి ప్రార్థన చేసుకుని వచ్చేస్తున్నాం, ఏదోలేండి దేవుని సన్నిధికి వెళ్ళి మేము కనబడ్డాం అని అనిపించుకునే వాళ్ళం కాదు. మన చుట్టూ అగ్ని రథాలు, అగ్ని గుర్రాలు, దూతల సైన్యం మన చుట్టూ ఉంది. ఆమేన్ చెప్పండి. ప్రతిరోజు ఆయన సైన్యమే మనల్ని నడిపిస్తుంది. ఆయన సైన్యమే మనకు ధైర్యంగా నిలబడుతుంది. ఆయన సైన్యం ఉండబట్టే మనము ఏ శ్రమ వచ్చినా, ఎంత కష్టం వచ్చినా నిలబడగలుగుతామంటే దానికి కారణం ఏంటో తెలుసా? ప్రతిరోజు కూడా దేవుని సైన్యం మన చుట్టూ ప్రాకారంగా ఉంటున్నాడు. ఆమేన్ చెప్పండి. ఆ సైన్యపు నీడలో, ఆ సైన్యపు కోటలో మనం భద్రపరచబడిన మనం ప్రతిరోజు కూడా రూపించబడిన ఆయుధాలు ఎన్నొచ్చినా, శత్రు పన్నాగాలు ఎన్ని పనినా, వాడు ఎన్ని కుయుక్తులు చేసినా దేనికి మనం భయపడక్కర్లేదు. జయ జెండా ఎగరవేసే గుంపులో మనందరం నిలబడుదుముగాక. మొదటి మాట ఏంటో తెలుసా? మనం దేవునిని అర్థం చేసుకోవాలి, ఆయన బలాన్ని అర్థం చేసుకోవాలి, ఆయన సైన్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకో తెలుసా? మనం దేవుణ్ణి మొదట అర్థం చేసుకోలేదనుకోండి, దేవుని గురించి మనకే అర్థం కాలేదనుకోండి, ఎవరికి చెప్పగలుగుతాం? అసలు దేవుని గురించి మనకే అర్థం కాలేదనుకోండి,
ఎవరికి మనం మన సాక్ష్యాన్ని పంచుకోగలుగుతాం? అసలు దేవుడు మనకి ఏ మేలు చేశాడో మనం గుర్తించలేదనుకోండి, మన సాక్ష్యం అనేకులకు దీవెనకరంగా ఎలా మార్చబడుతుంది? ఒక మాట చెప్పనా, ఈరోజు సమయం అయిపోతుంది కదా, సాక్ష్యాలు వద్దులే, త్వరగా ఆరాధన చేసి వాక్యాలకు వెళ్ళిపోదాం అనుకున్నా. కానీ ఆ ఇద్దరు నిలబడి చెప్పిన సాక్ష్యాలు, వారు ఎంత కన్నీటితో చెప్పారంటే, వారి జీవితాల్లో దేవుడు చేసిన మేలులు అవన్నీ కూడా వారు నిలబడి చెప్తుండగా మనం ఏదో వాళ్ళు చెప్తున్నారులే వింటున్నాం అనేవారిగా కాదు, వారి పట్ల దేవుడు చేసిన మేలులను బట్టి వారికి దేవుడు అగ్ని గుర్రాలు, ఆయన సైన్యాన్ని దేవుడు తోడుగా ఉంచాడని ఆయనను మనం అర్థము చేసుకుని ఆయనను మహిమపరిచేటట్లుగా మనల్ని దేవుడు స్థిరపరచునుగాక. ఆ సాక్ష్యాలు నిజంగా ఈ రోజున చెప్పబడిన సాక్ష్యాలు ఎంత విలువ కలిగినవి. ఆ తల్లి చెప్తుంది, అసలు ఆటో ఎక్కింది, ఎక్కడ దిగాలో ఎక్కడికి వెళ్ళాలో అసలు మతి పని చేయని పరిస్థితులకు అయిపోయిందంట. ఈ రోజున దేవుడు ఎంత జ్ఞాపకం చేసుకుంటాడో తెలుసా? ఒక్క దూతను పంపితే 185,000 మంది శత్రువులు చనిపోతున్నారు. ఈ రోజున మన జీవితాల్లో ఎన్ని శత్రువులు నేను కంగారు పడక్కర్లేదు, ఎంతమంది శత్రువులు మన మీద పోరాడుతున్నారని చెప్పి భయపడక్కర్లేదు. మొట్టమొదటిగా మనము దేవుని అర్థం చేసుకునే వారిగా మార్చబడదుము గాక. ఇదేంటంటే దేవుని అర్థం చేసుకోవడం ఏంటి? దేవుని అర్థం చేసుకోవడం ఏంటి? ఇది ఎక్కడ కొత్తగా వినపడుతుంది అనుకోకండి. దేవుని మొదట మనకు అర్థమైతే, ఇప్పుడు మన భర్త గురించి మీకు అర్థమైతే, భార్య గురించి మీకు అర్థమైతే, వేరెవరు ఎన్ని మాటలు చెప్పినా మీరు అసలు లెక్క చేయరు. అలాగే దేవుని గురించి మొదట మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మీ బిడ్డలు ఉన్నారండి, ఆ బిడ్డల గురించి ఎవరో ఏమంటే మీ పిల్లోడు ఇదిగో మా పిల్లోడిని కొట్టాడు, మా పిల్లోడిని తిట్టాడు, మా పిల్లోడి దగ్గర పెన్సిల్ లాక్కున్నాడు, మా పిల్లోడి దగ్గర పెన్ను లాక్కున్నాడు అని చెప్పారనుకోండి, అసలు మొదట మీ పిల్లోడు ఎలాంటి వాడో మీకు తెలుసు, ఆ పిల్లోడి ప్రవర్తన ఎలాంటిదో మీకు తెలుసు, ఆ పిల్లోడు ఏ విధంగా నడుచుకుంటాడో మీకు తెలుసు. కనుక ఏమంటారు తెలుసా? మా పిల్లోడు అలాంటి వాడు కాదండి, మా పిల్లోడు భక్తిలో ఎదుగుతున్నాడు, మా పిల్లోడు ప్రార్థనలో ఎదుగుతున్నాడు. అసలు మీ పెన్సిల్ తీసుకోవాల్సిన ఆ పరిస్థితి మా పిల్లోడికి ఎందుకు వస్తుంది? మా పిల్లోడి దగ్గర లేవా అని మనము అర్థం చేసుకోగలిగితే చెప్పగలుగుతాం. అదేవిధంగా దేవుని మహిమను కూడా మనం అర్థం చేసుకునే వారిగా మార్చబడుదుము గాక. మన చుట్టూ దేవుని సైన్యం ఉందని, మన చుట్టూ దేవుని అగ్ని రథాలు, అగ్ని గుర్రాలు ఉన్నాయని మొదట మనకు అర్థమైతే, మనం అర్థం చేసుకున్న మనం అనేకులకు ఆయన సైన్యాన్ని గురించి, ఆయన రథాన్ని గురించి, ఆయన బలమును గురించి, ఆయన ప్రభావం గురించి, ఆయన మహిమను గురించి సాక్షులుగా చెప్పేవారిగా దేవుడు మనల్ని నిలబెట్టునుగాక. సమయం అయిపోతుంది. రెండో మాట చూపిస్తాను చూడండి. దినవృత్తాంతాల 2వ గ్రంథం 18వ అధ్యాయం 30వ వచనం 31వ వచనం చదవండి. కాగా యెహోషాపాతు కనబడుటతోనే రథాధిపతులు అతడు ఇశ్రాయేలు రాజు అనుకొని యుద్ధము చేయుటకు అతనిని చుట్టుకొనిరి. వినండి, కానీ యెహోషాపాతు ఏం చేశాడంటండి? అందరు చెప్పండి. యెహోషాపాతు మొర్ర పెట్టినందున యెహోవా అతనికి సహాయం చేశాడు. యెహోషాపాతు మొర్ర పెట్టినందున యెహోవా అతనికి సహాయం చేశాడు. దేవుడు అతని యొద్ద నుండి రూపింపబడిన ఆయుధం తొలగిపోయేటట్లుగా దేవుడు చేశాడు. ఆమె చెప్పండి. మొదటిది మాట, దేవునిని మనం అర్థం చేసుకోవాలి. ఈ రెండో మాట ఏంటి తెలుసా? దేవుని మనం ఆశ్రయించాలి. ఎప్పుడు ఆశ్రయించాడు యెహోషాపాతు? చిన్న మాట, కొంచెం చరిత్ర మీకు జ్ఞాపకం చేసి 3వ మాటకు వెళతాను. ఎప్పుడు ఆశ్రయించాడు యెహోషాపాతు? ఒకసారి పేజీ వెనక్కి తిప్పి 16వ అధ్యాయంలోకి ఒకసారి రండి. 16వ అధ్యాయం ఒకసారి మీరు గమనించినట్లయితే ఆ దినవృత్తాంతాల 2వ గ్రంథంలోనే 20వ అధ్యాయంలోకి రండి. ఒకసారి 20వ అధ్యాయంలోకి వస్తే అక్కడ మొదటి మాటను ఒకసారి చదవండి. ఇది అయిన తరువాత మోయాబీలును, అమ్మోనీయులను, మెయోనీయులలో కొందరు దండెత్తి యెహోషాపాతు మీదకి వచ్చారు. ఇప్పుడు ఒకసారి వెనక్కి రండి. 19వ అధ్యాయం 1వ వచనం చదవండి. యూదా రాజైన యెహోషాపాతు ఏ అపాయమును చెందకుండా యెరూషలేమునందుండు తన నగరునకు తిరిగి రాగా
యెహూ అతన్ని ఎదుర్కొని పోయి రాజైన యెహోషాపాతునకు ఇలాగ ప్రకటన చేశాడు. ఇక్కడ మీరు ఒకసారి తల్లపైకి ఎత్తండి, మీకు చరిత్రను జ్ఞాపకం చేస్తా. ఇక్కడ యెహోషాపాతు మనం చదివిన 18వ అధ్యాయం 30-31 వచనాల్లో యెహోషాపాతు ఒక స్థలానికి యుద్ధానికి వెళ్ళాడు. ఆ యుద్ధానికి వెళ్ళిన పరిస్థితుల్లో అక్కడున్న వాళ్ళు అనుకున్నారు, ఇదిగో సైన్యం మీదకి వెళ్ళొద్దు, యుద్ధం చేసేటప్పుడు మీరు ఏం చేయాలో తెలుసా, అందరు జాగ్రత్తగా వినండి. సైన్యంలో ఎవరు మనకు టార్గెట్ కాదు, సైన్యంలోనే ఎవరి జోలికి మీరు వెళ్ళొద్దు, ఒకే ఒక్క గురి పెట్టుకోండి. రాజు ఎక్కడున్నాడో ఆ రాజును మాత్రమే కొట్టండి, రాజును మాత్రమే మీరు బాణాలు దించండి అని చెప్పారు. వీళ్ళందరూ సిద్ధపడ్డారు. అయితే ఇక్కడ జరిగిన చరిత్రలో మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ యెహోషాపాతు ఏమైందంటే, నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే, యెహోషాపాతు 18వ అధ్యాయం 1వ వచనం ఇందాక నేను వెతికింది అది. ఈ మాట చెప్పడానికి ఇందాక నేను వెతికాను. తనకు ఏమొచ్చినాయి అంటండి, ఐశ్వర్యమును ఘనతయు మామూలుగా కాదు, అధికముగా కలిగిన తర్వాత యెహోషాపాతు ఎవరితో వియ్యమందాడంట, అహాబుతో వియ్యమందాడు. వియ్యమందిన ఈ యెహోషాపాతు ఒక దినాన అహాబు దగ్గరికి వచ్చాడు. వచ్చి రాగానే ఈ అహాబు ఏమన్నాడు తెలుసా, అయ్యా ఇప్పుడు నువ్వు ఖాళీ అయినా పర్వాలేదా అని అడిగాడు. ఖాళీ అయినయ్యా అన్నాడు. ఏం చేయాలంటే, మనం ఒక యుద్ధానికి వెళ్ళబోతున్నాం, యుద్ధానికి రావాలి, యుద్ధమే కదా వస్తా. అక్కడ ఒక మాట అంటాడు, ఎందుకు రాను, నీ జనమే నా జనం అంటాడు, నీ యుద్ధంలో నేను కూడా ఉంటాను అంటాడు. ఈ అధ్యాయాన్ని మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి, చదువుకుంటే మీకు చాలా తేటకి మాటలు అర్థమవుతాయి. ఆ యెహోషాపాతు అధికముగా వర్ధిల్లిన తర్వాత, ధనములో ఘనతలో అన్ని విషయాల్లో అధికముగా వర్ధిల్లిన తర్వాత యెహోషాపాతు చేసిన పని ఏంటంటే, వియ్యం అందని వారితో వియ్యం అందుకొని, అందకూడని వారితో వియ్యం అందుకొని వారింట్లో అన్ని సాంప్రదాయాలుగా జరిగించుకుంటున్నాడు. ఆ పరిస్థితిలో ఇక్కడికి వస్తే ఈ అహాబు రాజు అంటాడు, యుద్ధానికి మనం వెళ్ళబోతున్నాం, యుద్ధం మనం చేయాలనుకుంటున్నాం, ఆ యుద్ధానికి మనం వెళ్ళబోతున్నాం కనుక, మనందరం యుద్ధానికి వెళ్తున్నాం కనుక నువ్వు ఒక పని చేయాలి, నేను ఇప్పుడు రాజులాగా ఉండను, వినండి మాట, నేను రాజులాగా ఉండను, నీవే రాజులాగా ఉండాలి, రాజవస్త్రాలు నీవే ధరించుకోవాలి, రాజు కిరీటం నువ్వే పెట్టుకోవాలి, రాజు దగ్గర ఉండే ఖడ్గం నువ్వే పట్టుకోవాలి అని యెహోషాపాతుకి అంటే, యెహోషాపాతుకి అర్థం కాల. సరే నా బంధువే కదా, వియ్యం అందుకున్నాను, నా బంధువేగా, ఆయన ఏం చెప్తే అది చేద్దాం అని అనుకొని వెంటనే అలాగే రాజు బట్టలు వేసుకున్నాడు, రాజు కిరీటం పెట్టుకున్నాడు, రాజు ఖడ్గం పట్టుకున్నాడు, రాజు డాలు పట్టుకొని యుద్ధానికి బయలుదేరి వెళ్ళాడు. ఈ సిరియా రాజులు ఏమనుకున్నారో తెలుసా, మొదట బాణం వేస్తే రాజు మీద వేయండి, సైన్యం మీద వేయొద్దు అని అందరూ అనుకుంటే, ముందు వస్తున్నాడు రాజు, రావటమే బాణాల మీద పడిపోబోయే, వెంటనే తప్పించుకొని అప్పుడు ఏం చేశాడంటే 31 వచనంలో 18:31 చదవండి ఇప్పుడు. కాగా యెహోషాపాతు కనబడుటతోడనే రథాధిపతులు అతను ఇశ్రాయేలు రాజు అని అనుకుని యుద్ధము చేయుటకు అతను చుట్టుకునిరి. కానీ ఈ మాటను మీరు మనసులో పెట్టుకోండి, ఎప్పుడు కూడా ఏ పరిస్థితుల్లో మనమున్నా, విరోధంగా రూపించబడే ఆయుధాల మీద పడబోతున్నా, మొర్ర పెడితే ఆయన సహాయం చేస్తాడు. గట్టిగా ఆమేన్ చెప్పండి. మొదటిది మన దేవుని మనం అర్థం చేసుకోవాలి, ఆయన సైన్యాన్ని మనం అర్థం చేసుకోవాలి, ఆయన రథాలను మనం అర్థం చేసుకోవాలి, ఆయన గుర్రాలను మనం అర్థం చేసుకోవాలి, ఆయన మహిమను మనం అర్థం చేసుకోవాలి, ఆయన ప్రభావమును మనం అర్థము చేసుకునే వారిగా మార్చబడుదుము గాక. అర్థం చేసుకోకముందు భయపడ్డాడు పనివాడు, అర్థం చేసుకున్న తర్వాత కళ్ళు తెరవబడ్డాయి, అగ్ని రథాలు అగ్ని గుర్రాలు కనబడ్డాయి. అర్థం చేసుకున్నంతసేపు మామూలు రథాలే, అర్థం చేసుకున్నంతసేపు మామూలు గుర్రాలే, అర్థం చేసుకున్నంత మామూలు సైన్యమే, సిరియా సైన్యం కనబడింది. కానీ దేవుని అర్థం చేసుకోవడం మొదలుపెట్టిన తర్వాత మహిమ కలిగిన దేవుని దూతల సైన్యం మనకి కనబడునుగాక. ఆ పనివాడి కళ్ళు తెరవబడిన తర్వాత సిరియా సైన్యం చూడట్లా, దేవుని దూతల సైన్యాన్ని చూస్తున్నాడు. అలాంటి దేవుని దూతల సైన్యం చూసేవారికి మొదట మనం దేవుని అర్థం చేసుకోవాలి. రెండవది ఏంటో తెలుసా, మనం దేవుని ఆశ్రయించాలి. యెహోషాపాతు మొర్ర పెట్టాడు, ఆ మొర్ర పెట్టగానే దేవుడు వెంటనే చేసిన కార్యం ఏంటో తెలుసా, తర్వాత వచనం చదవండి. యెహోవా అతనికి సహాయం చేశాడు. ఆమేన్ చెప్పండి.
ఈ రోజున మొర్ర పెడితే ఏ పరిస్థితిలో మొర్ర పెట్టాడు? యెహోషాపాతు పెట్టిన మొర్ర దేవుడు విన్నాడే. కుటుంబం కోసం పెట్టే మొర్ర దేవుడు వినడా? పరిచర్య కోసం పెట్టే మొర్ర దేవుడు వినడా? సంఘం కోసం పెట్టే మొర్ర దేవుడు వినడా? బలహీనత తొలగించబడాలని పెట్టే మొర్ర దేవుడు వినడా? మన సమస్యలు పరిష్కరించబడాలని పెట్టే మొర్ర దేవుడు వినడా? ఈ రోజున మనము పెట్టే మొర్ర నిశ్చయముగా దేవుడు విని ఆయన మీకు సహాయం చేయునుగాక, ఆయన మనకు సహాయం చేయునుగాక. సహాయం చేసే దేవుని బాహు మీ కొరకు చాపబడునుగాక. మొదటి మాట దేవునిని అర్థం చేసుకోవాలి. రెండో మాట దేవునిని ఆశ్రయించాలి. మూడో మాట చదివించి ముగించేస్తా. అదే దినవృత్తాంతాల 2వ గ్రంథం 20వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఇందాక చదివిన మాట. వచ్చి ఇదంతా అయిపోయిన తర్వాత 22వ వచనం చదవండి. వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా, ఇప్పుడు మొదటి గుంపు ఎంతమంది చదివాం? మోయాబీలు, అమ్మోనీలు, మెయోనీలు, ఇంకా కొందరు దండెత్తి యెహోషాపాతు మీదకి వచ్చారు. అయితే అక్కడ నుంచి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. 6వ వచనంలో ప్రార్థన మొదలైందండి. మొదలైన ప్రార్థన ఎక్కడి వరకు వచ్చింది? 22వ వచనంలో ప్రార్థన ముగించడం మొదలుపెట్టాడు. ముగించేటప్పుడు ఏం చేయాలి తెలుసా? పాడుటకు స్తుతించుటకు దేవుని సందులో మొదలు పెట్టగా. ఆమె చెప్పండి అందరూ కూడా. మన ప్రార్థనలు ఏమన్నా తెలుసా? ప్రార్థన ఉండాలి, ఆరాధన ఉండాలి, స్తుతించేవారిగా మనం ఉండాలి. ఇవన్నీ మనలో ఉంటే మూడోది దేవుడు మనం ఏం చేస్తాడో తెలుసా? మనకు విరోధంగా రూపించబడిన ఆయుధాలన్నింటినీ దేవుడు వర్ధిల్లకుండా చేస్తాడు. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఏ ఆయుధం మనకు వర్ధిల్లనివ్వడు మన మీద, ఏ బలహీనత మన మీద పెత్తనం చేయనివ్వడు, ఏ రకమైనటువంటి పరిస్థితులు మన మీదకి దాడి చేయనివ్వడు. ఈ పట్టపగలు మధ్యాహ్నపు వేళ దేవుడు మనతో మాట్లాడుతున్న ఒక విలువైన మాట ఏంటంటే, మనకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లకుండా దేవుడు చేయబోతున్నాడు. మొట్టమొదటిది అలా చెయ్యాలంటే మనము దేవుడిని అర్థం చేసుకోవాలి. ఆయన మహిమను, ఆయన బలమును, ఆయన ప్రభావాన్ని అర్థం చేసుకోవాలి. రెండవది మనం ఏం చేయాలో తెలుసా? ఆయన సన్నిధిలో ఆయన్ని ఆశ్రయించాలి. ఎలాంటి పరిస్థితుల్లోనైనా యెహోషాపాతు మీదకి ఇశ్రాయేలు రాజు అనుకుని యుద్ధానికి వెళితే బాణాలు వచ్చి పడుతున్న పరిస్థితుల్లో దేవుని సన్నిధిలో మొర్ర పెట్టాడు, ఆయన సహాయం చేశాడు. మనం ఆశ్రయించాలి. మూడోది మనం ఏం చేయాలో తెలుసా? ఆయన సన్నిధిలో ప్రార్థించాలి, స్తుతించాలి, ఆరాధించే వారికి మనం మార్చబడాలి. ఈ అధ్యాయాలు ఇప్పుడు నేను చెప్పిన ప్రతి అధ్యాయం మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. ప్రతి మాట మన జీవితాల్లో దేవుడు ఏ విధంగా మేలు చేస్తున్నాడో, ఏ విధంగా ఆశీర్వాదకరంగా మనం ఉండడానికి ఆయన తోడై ఉంటున్నాడో, ఏ విధంగా మన పరిస్థితుల్లో మనల్ని దేవుడు నిలబెడుతున్నాడు, ఒక్కొక్కటిగా మన జీవితాల్లో దేవుడు చేసిన ప్రతి మేలు మనకు అర్థమవుతుంటుంది. ఇక్కడ మనం గమనిస్తే యెహోషాపాతు మీదకి 3 దేశాల రాజులు దండెత్తి వచ్చారా? వారు దండెత్తి వస్తే ఎక్కడ భయపడిపోలా. దండెత్తి రాగానే రండి చూసుకుందాం, నా సైన్యం ఉంది అని పరుగులు తీలా. వెంటనే దేవుని సందులో మోకాళ్ళ మీదకి వచ్చాడు. వెంటనే దేవుని సందులో మొర్ర పెట్టడం మొదలుపెట్టాడు. వెంటనే దేవుని సందులో ప్రార్థించడం మొదలుపెట్టాడు. ఆ ప్రార్థన అసలు ప్రారంభం ఎలా ఉందో చదవండి. 6వ వచనంలో, మా పితరుల దేవుడైన యెహోవా, నీవు ఆకాశమందు దేవుడివై ఉన్నావని, నీవు బాహుబలము గలవాడవు. విన్నారా? ఈ మాటలన్నీ మీరు అర్థం చేసుకుని నేను ఎందుకు చెప్తున్నానంటే, మొట్టమొదటి మన ప్రార్థనలో అయ్యా నా సమస్య తీర్చు, నా పరిస్థితి మార్చు, నా అక్కర్లన్నీ తీర్చు, నాకున్నటువంటి వేదనలు తొలగించు అని అంటుంటాం కదా. తప్పేం కాదు. అయితే మన ప్రార్థనలో మొదట దేవుడు మహిమపరచబడే విధంగా మన ప్రార్థన మార్చబడాలి. ఆమేన్ చెప్పండి. మన ప్రార్థన చేసుకోవడం తప్పని నేను అనట్లా, కానీ మన ప్రార్థనలో మొట్టమొదట దేవుని మహిమపరచాలి. ఆమేన్ చెప్పండి. మన ప్రార్థనలు ఇశ్రాయేలు రాజు యెహోషాపాతు రాజు ప్రార్థన చేసి ఎలా ప్రారంభించాడు? ప్రార్థన చేస్తూనే, మా పితరుల దేవా, ఇదిగోనయ్యా నీవు మహామహిమతో నిండిన వాడవు, ప్రభావంతో నిండిన వాడవు, మహిమ కలిగిన దేవుడవు, మహిమ కలిగిన కార్యాలు జరిగించగలిగిన దేవుడు అని ప్రార్థన చేస్తూ ఇంకా కిందకి వెళ్ళి అంటాడు, మాకు వేరే దిక్కు లేదయ్యా, నీవే మా దిక్కు అని ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ఈ రోజున అట్టి ప్రార్థన అనుభవం మనం ఉండాలి.
అలాంటి కృపలో మనం నడిపించబడాలి. అలా ప్రార్థన చేస్తూ వచ్చాడా, దేవుడు ఎక్కడ విడిచిపెట్టలా. 22లో ఆయనను పాడడానికి, ఆయనను స్తుతించడానికి, ఆయనను మహిమపరచబడడానికి అనేక గుంపులను సిద్ధపరిచాడు. ఆ విధంగా చేసిన ప్రార్థనలో చివరిగా మనం చూస్తే జయం పొందుకున్నట్లుగా, ఆ విధంగా మనం చూస్తే ఆ ప్రార్థనలన్నింటిలో విజయం కలిగినట్లుగా మనం చూస్తున్నాం. ఈ రోజున ఈ మాటలు వింటున్న మన జీవితాల్లో. ఆ 23వ వచనం చదవండి, ముగించేసుకుందాం. సేయీరు మన్య నివాసులకు బొత్తిగా చంపి పొంచి ఉండి వారి మీద పడిరి. వాళ్ళే చంపుకున్నారంట. మనం చేసే ప్రార్థన ఎలా ఉంటుందో తెలుసా? మన చేతికి మట్టి అంటదు. ఆమెను చెప్పండి. శత్రువు మన మీదకి వస్తున్నాడా, మనం ఏమి వెళ్ళి కత్తి పట్టుకుని వెళ్ళి వాడి మీద దాడి చేయక్కర్లా. వాడికి వాడే చంపుకునే విధంగా దేవుడు చేస్తున్నాడు. ఆమెను చెప్పండి. ఈ రోజున ఏ శత్రువు ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యాలు, బలహీనతలు, అవమానాలు, ఎన్నో నిందలు, ఈ శత్రువులు వస్తున్నాయా? ఆ శత్రువులు మీ దాకా వచ్చినా మీ మీదకి రాకోకుండా వాటికే కొట్టుకొని పక్కకు పోయే విధంగా దేవుడు చేయబోతున్నాడు. ఆమెను చెప్పండి. మూలవాక్యం చూడండి, 54:17లో నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. ఈ వాగ్దానం చేతబట్టుకుని మీరు బయలుదేరి వెళ్ళండి. ఈ వారం ఈ వాగ్దానంలో మొదటగా ఆయనను మనం అర్థం చేసుకోవాలి. రెండవదిగా మనము ఆయనను ఆశ్రయించాలి. మూడవదిగా మనం ఆయన సన్నిధిలో ప్రార్థించాలి, స్తుతించాలి, ఆరాధించాలి. ఈ 3 విషయాలు మనం ఎప్పుడైతే దేవుని సన్నిధిలో చేస్తామో విరోధంగా రూపించబడిన ఏ ఆయుధము పెత్తనం చేయకోకుండా అది తుత్తునీలుగా మార్చబడునుగాక. ఈ రోజునైనా ఈ మాటలు వింటున్న తర్వాత అయినా, ఇంతకాలం ఏ ఆయుధం విరోధంగా ఉంది, ఇంతకాలం ఏ ఆయుధం మనల్ని భయపెడుతుంది, ఇంతకాలం ఏ ఆయుధం మనల్ని నిరాయుధాలుగా చేయాలని ప్రయత్నించింది, ఆ ఆయుధాలన్నింటినీ దేవుడు ఈ రోజున వర్ధిల్లకుండా వాటిని పారగొట్టునుగాక, వర్ధిల్లకుండా వాటిని పారదోలునుగాక. ఈ రోజున ఈ మాటలు విన్నాకైనా ఒక్క క్షణం ఆలోచించి, అయ్యా నాకు విరోధంగా రూపించబడిన ప్రతి ఆయుధాలు వర్ధిల్లకుండా చేయ్యా. నా కుటుంబంలో నేను నీ బలాన్ని తెలుసుకుంటా, నీ మహిమను తెలుసుకుంటా, నీ ప్రభావాన్ని తెలుసుకుంటా, నిన్ను అర్థం చేసుకుంటానయ్యా. ఇదిగోనయ్యా నీ సన్నిధిలో ఎన్నో విధాలుగా మొర్ర పెట్టుకోకుండా జయం పొందుకోవాలని ప్రయత్నాలు చేశానేమో, ఈ రోజు నుంచి నీ సన్నిధిలో మొర్ర పెడతాను, నిన్నే నేను ఆశ్రయిస్తానయ్యా అంటూ ఆయన సన్నిధిలో ప్రార్థిస్తూ, ఆయన సన్నిధిలో స్తుతిస్తూ, ఆయన సన్నిధిలో ఆరాధించే గుంపులో నేను ఉంటానయ్యా అంటూ ఈ 3 విషయాలు మన మనసులో పెట్టుకోగలిగితే నీకు విరోధంగా, నాకు విరోధంగా, మనకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లకుండా దేవుడే ఆ ఆయుధాలన్నిటిని నిరాయుధాలుగా దేవుడు చేయునుగాక. ఒక క్షణం అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా మోకరించిన ఒక చిన్న ప్రార్థన, అందరు కూడా మోకరించిన ఒక చిన్న ప్రార్థన ఎవరికి వారే చేసుకోండి. దేవా, ఈ దినాన్ని మీరు ఇచ్చిన వాగ్దానం నా జీవితంలో నెరవేర్చబడాలయ్యా. మీరు ఇచ్చిన వాగ్దానం నేను స్వతంత్రించుకోవాలయ్యా. మీరు ఇచ్చిన వాగ్దానం నేను ప్రతిదినము చేతబట్టుకుని నడవగలగాలయ్యా. నాకు ఆ విధంగా కార్యాన్ని చేయవా, ఆ విధంగా నన్ను బలపరచవా, ఆ విధంగా నాకు సహాయం చేయవా. ఒక్కొక్క క్షణం ఎవ్వరికి వారు ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. ఎవ్వరికి వారు ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. మొదటిగా నీవు దేవుని అర్థం చేసుకోవాలి. ఆయన బలమేంటో నీకు తెలియాలి. ఆయన శక్తి ఏంటో నీకు అర్థం కావాలి. ఆయన మహిమేంటో నీవు అర్థం చేసుకోవాలి. అగ్ని రథాలు, అగ్ని గుర్రాలు, దేవుని దూతలు పర్వతము చుట్టూ నిలబడి ఉన్నాయి. ఒకప్పుడు లోకంలో ఎదురైన శ్రమను చూస్తున్నాం, అవమానాలని జ్ఞాపకం చేసుకుంటున్నాం. నా పరిస్థితి ఇంతేనండి అని అనుకుని నిరాశ చెందుతున్నాం. కాదు,
అగ్ని పర్వతాలు, అగ్ని గుర్రాలు, అగ్ని రథాలు ఎక్కడున్నాయి? పర్వతము చుట్టూ ఉన్నాయి. యెహోవా పర్వతము నీవు ఎక్కగలిగితే, ఆ అనుభవంలోకి నీవు రాగలిగితే, ఆ పర్వతం మీద అగ్ని రథాలు ఉన్నాయి, అగ్ని గుర్రాలు ఉన్నాయి, దేవుని దూతల సైన్యం ఉంది. ఆయన బలాన్ని అర్థం చేసుకోగలుగుతున్నావా? ఒక్క క్షణం ఆలోచించండి. ఆయన సన్నిధిలో మనం మొర్ర పెడితే సహాయం చేసే బాహు చాపుతున్నాడు. రాజుగా మారువేషం వేసుకుని వెళ్ళాడు. రాజునే చంపాలని వాళ్ళందరి ఆలోచన కలిగి ఉన్నారు. ఆ బాణాల నుంచి తప్పించాడు మొర్ర పెట్టినందున. ఆ మరణం నుంచి తప్పించాడు మొర్ర పెట్టినందున. అయ్యా నీవే నా దిక్కు అని ఆశ్రయిస్తే మరణం నుంచి కూడా దేవుడు లేపి నిలబెట్టబోతున్నాడు. మూడవదిగా ఆయన సన్నిధిలో మనము స్తుతించేవారిగా, ప్రార్థించేవారిగా, ఆరాధించేవారిగా మనం మార్చబడితే మనకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదని ఆయన సెలవిస్తూ వస్తున్నాడు. ఒక్క క్షణం ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. అయ్యా నా మీద కానీ నా కుటుంబం మీద కానీ ఏ విరోధమైన ఆయుధాలు వర్ధిల్లకూడదు అని ప్రార్థన చేసుకోండి. మహిమగల తండ్రి, మహిమగల మీ నామం పేరట మరొకసారి మీ పాదాల చెంతకు చేరుతున్నామయ్యా. ఇది నానే విధంగా అననుకూలమైన వాతావరణం అయినప్పటికీ నీ ప్రజలను, నీ బిడ్డలను మీరు తోడుకొని వచ్చారు, మీరు నడిపించుతూ వచ్చారు. బిడ్డల ప్రయాణాలు మీరు తోడేండి తీసుకొచ్చిన విధానం కొరకు వందనాలు. దాసులు నిలబెట్టుకుని మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకు నీకు వందనాలు. మాకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదని మీరు సెలవిచ్చిన రీతిగా ఆ వాగ్దానం మేము స్వతంత్రించుకొని, ఆ వాగ్దానం మేము పొందుకుని, వాగ్దానాన్ని చేతబట్టుకుని నడిపించబడ్డానికి మొదటిదిగా మీ బలాన్ని మేము అర్థం చేసుకునేవారిగా, రెండోదిగా మేము నీ సన్నిధిలో మొర్రపెట్టి మిమ్మల్ని ఆశ్రయించేవారిగా, మూడోది మేము సన్నిధిలో ప్రార్థించి స్తుతించి ఆరాధించేవారిగా మేము మార్చబడినట్లు కృప దయచేయండి. మరొకసారి నీ సన్నిధిలో చేర్చిన ప్రతి ఒక్క బిడ్డలను, బలహీనులుగా ఉన్న వారిని ముట్టి స్వస్థపరచండి. హాస్పిటల్లో ఉన్న వారికి పరిపూర్ణమైన శక్తిని, ఆరోగ్యాన్ని దయచేయండి. ఆపరేషన్ విషయంలో కార్యాన్ని చేయండి. నీ చిత్తం చూపించి కార్యాలు జరిగించండి. ఎంతమంది బలహీనులుగా ఉన్నారు, ఎంతమంది నాయన బలహీనతల చేత నీ సన్నిధిలో ఉన్నారు, వారందరికీ ఇప్పుడే నీ వాక్కుని పంపించండి, స్వస్థత అనుగ్రహించండి. విశ్వాసంతో మేము కోరుకుంటున్నామయ్యా. విలువైన స్వస్థత బిడ్డలకి కలుగును కాకని ప్రార్థిస్తున్నాం తండ్రి. బలపరిచి కార్యాలను చేసి చదువుకున్న బిడ్డలను, చంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకోనండి. పరిపూర్ణమైనటువంటి ఈ జ్ఞానంతో నింపండి. ఎదుగుతుండగా నీ దయలో మనుషులు ఎదిగింప చేయండి. అలాగే నేను ఈ వారం అంతా చేసుకునే వ్యాపారాలు, చేతి పనులు, ఉద్యోగాలు, వ్యవసాయాలు, భూమి చేసే పనులు, ప్రతి పనులను కూడా ఆశీర్వదించండి. మరి కలిగిన ప్రతి సమస్యని ఆశీర్వదించి వారు వెళ్ళే ప్రతి ప్రయాణాల మార్గాల్లో తోడే ఉండండి. గర్భిణీ స్త్రీలు ఉన్నారు అయ్యా, చిన్న బిడ్డలు ఉన్నారు, వారికి సంపూర్ణమైనటువంటి స్వస్థతను ఇవ్వండి. కృపతో జ్ఞాపకం చేసుకోండి. నీ సన్నిధిని తోడుగా వచ్చి మేలు చేసి మహింపదు. ఈ దినాన నీ సన్నిధిలో ఎవరెవరైతే వేడుకున్నారో రూపింపబడిన ఆయుధం వర్ధిల్లకూడదని వారి జీవితాల్లో వాగ్దానం నెరవేర్చబడును గాక, వారి వాగ్దానాన్ని స్వతంత్రించుకుందురు గాక, వాగ్దానాన్ని చేతబట్టుకుని జయమే పొందుకునే వారిగా మార్చబడుదురు గాక. బలమైన కార్యాలు చేసి వారమంతా కావలసిన కృపా క్షేమాలు ప్రతి ఒక్కరికి దయచేయండి. సంఘానికి, పరిచర్యకు, సేవకులకు, కుటుంబానికి అనుగ్రహించి మహిమను పొందమని, ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ మీరటి కార్యాలు చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ నజరేయుడైన యేసు క్రీస్తు పరిశుద్ధమైన శక్తి గల నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన ప్రభువైన యేసు క్రీస్తు వారి యొక్క కృప, మహాకనికరం, పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సహవాసమైన సన్నిధి ఇప్పుడును ఎల్లప్పుడూ మనకును, మనవలే ప్రార్థించే పరిశుద్ధులకును, ఈ దినాన సన్నిధిలో అడుగుపెట్టిన ప్రతి వానికిని, వారి కుటుంబాలకును కృప సదాకాలం సమృద్ధిగా తోడై ఉండునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ మరొకసారి వందనాలండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్.